జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఈ రకమైనటువంటి శనిగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి శనేశ్వరుడికి ప్రీతికరమైన స్నానం ఎలా చేయాలో, శనేశ్వరుడికి ప్రీతికరమైన విధంగా అర్ఘ్యం ఎలా విడిచిపెట్టాలో, శని ప్రీతి కోసం దానం ఎలా ఇవ్వాలో, ఉపవాసం ఎలా ఉండాలో పరిశీలిద్దాం. ప్రధానంగా శనివారం సందర్భంగా శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి శని ప్రీతికరమైన స్నానం చేయాలి. ఆ శని ప్రీతికరమైన స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు, కొన్ని నల్ల మినుములు, కొన్ని జమ్మి ఆకులు కలిపి ఆ నీటితో స్నానాన్ని ఆచరించినట్లయితే అది శని భగవానుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. ఇలా స్నానం చేసిన తర్వాత శని భగవానుడి అనుగ్రహం కోసం అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. శని సూర్యపుత్రుడు కాబట్టి సూర్యుడిలాగే శనేశ్వరుడు కూడా అర్ఘ్యప్రియుడు. కాబట్టి సూర్యుడికి మనం ఏ విధంగా అయితే అర్ఘ్యమిస్తామో అలాగే శనేశ్వరుడికి కూడా శనివారం పడమర దిక్కు వైపు తిరిగి అర్ఘ్యమిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. శని భగవానుడికి ప్రీతికరమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి శనివారం పడమర దిక్కు వైపు తిరిగి శని భగవానుడిని స్మరిస్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. శనేశ్వరుడి ప్రీతి కోసం అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో నల్ల నువ్వులు, పోక చెక్కలు, జమ్మి ఆకులు, అక్షింతలు వీటిని కలిపి పడమర దిక్కు వైపు తిరిగినప్పుడు ఈ నీళ్లు క్రింద ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో పోస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం స్మరిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శనికి సంబంధించిన ఇంకొక ప్రత్యేకమైన శ్లోకం కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతుమే శని. శనికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకంగా దీన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఈ శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యమిస్తే చాలా మంచిది. శ్లోకం చదవలేని వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః అని స్మరించుకుంటూ పడమర దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు, పోక చెక్కలు, జమ్మి ఆకులు, అక్షింతలు కలిపి నీళ్లు విడిచిపెడుతూ శనేశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే శనివారం సందర్భంగా శనేశ్వరుడికి ప్రీతికరమైన ఉపవాసం ఉండాలి. అంటే పగలంతా ఉపవాసం ఉండి ఆ తర్వాత రాత్రికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే ఇది శనేశ్వరుడికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే చాలా మంచిది. 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో శనిహోర ఉన్న సమయంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో దానం ఇవ్వాలి. అలాగే వీలైతే ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి ఆ నూనెలో ప్రతిబింబం చూసుకొని ఆ తర్వాత నవగ్రహాలకు సమీపంలో ఆ నూనెను ఎవరికైనా దానమిస్తే కూడా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి శనివారం సందర్భంగా శనేశ్వరుడికి ప్రీతికరమైన స్నానం చేయటం, అర్ఘ్యం ఇవ్వటం, ఉపవాసం ఉండటం, దానం ఇవ్వటం ద్వారా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన వారంలో వచ్చే 7 రోజుల్లో అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే స్నానం ఏ విధంగా ఆచరించాలో, ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. గృహిణ సత్యవర్జితా, ఇల్లాళ్ళకి సత్యం ఉండదు. క్షీరహీనాస్తదా గావ, ఆవులకి పాలుండవు. అంతేకాదు పుణ్యజంతు వివర్జిత, భూమి గోవులు మొదలైన పుణ్యజంతువులు లేకుండా ఉంటుంది. పైగా ఎక్కడ చూసినా అక్కడ అలీకవాదిన, కపటపు మాటలు, మాయలు పన్నేవాళ్ళు, ధూర్తులు, మోసగాళ్ళు కనబడతారు. ఆఖరికి పెద్ద గొప్ప క్షేత్రములు కూడాను సస్యహీనములైపోతే ఊసర క్షేత్రములైపోతాయి.
ఇవి వివరిస్తున్నాడు క్రమంగా. విప్రస్య విష్ణు యశస పుత్ర కల్కిర్భవిష్యతి నారాయణ కళాంశ్చ భగవాన్ బలినాం వరః. అప్పుడు నారాయణుడు విష్ణుయసుడు అనబడేటువంటి మహానుభావునికి పుత్రుడుగా ఉద్భవిస్తాడు. శంబళ గ్రామము, ఇప్పటికీ శంబళ గ్రామము హిమవత్పర్వత ప్రాంతములందు సామాన్య మానవుల దృష్టికి గోచరంగాని సిద్ధభూమిగా ఉన్నది. అందుకు ఇంతవరకు సరస్వతీదేవి నదీ స్వరూపం ఏ విధంగా అంతరిస్తుందని చెప్తూ అక్కడి నుంచి కలి లక్షణాలని చెప్పాడు. ఇలా విషయాంతరంకి వెళ్ళిపోయింది నేను కాదు, వ్యాసుడు, ఏమనుకోవచ్చు, పనికొస్తుందని చెప్పుకున్నాం. ఈ విధంగా భవ్యమైన సరస్వతీదేవి యొక్క ఆరాధనని వివరించి చూపిస్తున్నాడు. ఆడ తర్వాత చెప్తున్న వాటిలో భూమికి సంబంధించిన ఉపాసన కూడా చెప్పుకుందాం అనుకున్నాం. ఎప్పుడూ భూదేవికి నమస్కరించాలి. పొద్దున్న నిద్రలేస్తూనే మనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కారం చేసుకుని దిగుతాం. అంతేకాదు శ్రీ వసుధాయై నమః ఈ మంత్రం ఎప్పుడు చేసుకోవచ్చు. మనం ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ భూమికి నమస్కరించవలసింది ఇది. శ్రీ వసుధాయై నమః. ఇది వసుధ అనగా సంపదలను ధరించున్నది, అందుకు వసుంధర వసుధ. అలా అన్నప్పుడు అన్ని సంపదలు ఇస్తోంది భూదేవి. అందుకు వసుధాదేవిని ఎల్లవేళలా ఆరాధించుకోవాలి. ప్రత్యేకించి గృహారంభంలో, నూతన గృహప్రవేశాల్లో, వాపీకూప తటాకాలు తవ్వేటప్పుడు, అందుకే భూమిని ఏ విధంగా బాధ పెట్టినా దండం పెడతారు మన వాళ్ళు. ఎంత గొప్ప దేశం అండి భారతదేశం. ఆఖరికి పొలం దున్నే ముందు భూమికి నమస్కారం చేయాలి, నుయ్యి తవ్వితే భూమికి నమస్కారం చేయాలి, ఇల్లు కట్టేటప్పుడు భూమి అనుమతి తీసుకుని ఆరాధన చేయాలి. రామాయణం చదవండి, ఒక్కొక్క చోట చిత్రకూటం, పంచవటి, ఇక్కడ రామచంద్రమూర్తి ఆశ్రమాలు కట్టేటప్పుడు ముందు భూమిని పూజ చేస్తాడు. అందుకు భూమి పూజ అని మనం చేస్తాం. శంఖం చేస్తాం. శంఖ పూజ అంటే మనం శంఖం అక్కడ పెట్టడం శంఖస్థాపన అంటాం, అదొక పద్ధతి కాదనం. కానీ ఖమ్ అంటే గొయ్యి అని అర్థం. ఇప్పుడు మనం తవ్వబోతున్నాం, అక్కడ చేసిన తవ్వకాలు మనకు శుభం కలిగించాలి, అందుకే శం అంటే శుభం. శుభం కలిగించే తవ్వకం చేయబోతున్నాం కనుక శంఖ. ఖమ్ అంటే గొయ్యి, లోతు అని అర్థం. శంఖానికి కూడా పేరు అందుకు వచ్చిందండి, దాని లోపల గొయ్యి ఉంటుంది, అది శం, శుభంకరమైనది, అందుకే దానికి శంఖం అని పేరు. శంఖస్థాపన అంటే చెయ్యబోయే ఖననము, తవ్వకము మనకు శుభం కలగాలి అని ఉద్దేశంతో చేసేది శంఖస్థాపన, ఇది అర్థం. అందుకు భూదేవిని ఆరాధించే పద్ధతులు ఇవన్నీ కూడా. ఈ భూమి పూజలు ఎప్పుడెప్పుడు చేయాలి అంటే నూతన గృహారంభంలో, గృహప్రవేశంలో, వాపీ కూప తటాకముల యొక్క ఆరంభంలోని, అదేవిధంగా వ్యవసాయ పనుల్లోని మనం భూమిని ఆరాధించాలి. ఒక్క 3 రోజులు మాత్రం భూమిని ఆరాధించరాదు, ప్రధానంగా చెప్తున్నారు. అదేమిటి అంటే సూర్యుడు ఆర్ద్రా నక్షత్రం ప్రథమ పాదంలో ఉన్నప్పుడు 3 దినముల 20 గడియల కాలం అంబువాచి అని అంటారు. ఆ సమయంలో భూమిని ఆరాధించకూడదు. ఆ సమయం భూమికి రజస్వలా దోషం ఉంటుందట. అంటే రజస్వలా దోషం భూమికి, వృక్షాలకి చాలా ఉంటుంది. ఆ సమయంలో దేవతలు ఆ ప్రాంతానికి రారు. అందుకే రజస్వలా దోషం ఆక్రమించినప్పుడు దేవతలు, పితృదేవతలు రారు, మంత్రశక్తులు పనిచేయవు. అందుకే ఏ ఇంట్లో దేవతల ఆరాధన, పితృదేవతల ఆరాధన, అతిథి అభ్యాగతలు జరుగుతాయో ఆ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కలపరాదు, అది చెప్తున్నారు ఇక్కడ. ఆలోచిస్తే విజ్ఞానం, ఆలోచించకపోతే అజ్ఞానం, అజ్ఞానాన్ని విజ్ఞానం అనుకునే కాలం పేరే కలియుగం. మరి ఏం చేస్తాం? మొత్తానికి ఈ విషయములన్నీ చూపిస్తున్నాడు. భూదేవికి కూడా ఆ విషయం చెప్పబడుతున్నది. ఇక భూమి యందు ఉంచకూడని పదార్థములు, ఇది చాలా ముఖ్యమైన అంశం. కొందరు ఎన్నో పూజలు చేస్తారు కానీ చిన్న చిన్న తప్పులతో పూజలన్నీ వ్యర్థం చేసుకుంటారండి. జపం చేసాం అంటారు, కానీ జపం ఎలా చేయాలో ఉన్నది కదా, అది చేయకుండా చేస్తే ఏమవుతుంది? ఇంత చేసినా ఫలితం లేదంటారు. అందుకు మంత్రంతో పాటు విధానాలు కూడా తెలుసుకోవాలి. భూమి యందు ఉంచకూడనివేవో చెప్తున్నాడు. ఇవి కానీ ఉంచితే భూదేవి శపిస్తుంది, ఈ బరువు తట్టుకోలేదుట. ముక్తాం శుక్తిం, ముత్యాన్ని, అలాగే విష్ణు విగ్రహం కానీ సాలగ్రామం కానీ నేల మీద పెట్టరాదు. శివలింగం శివాం తథా, శివలింగాన్ని, దేవతా విగ్రహాల్ని, అలాగే శంఖము, దీపము, యంత్రము, రత్నములు, యజ్ఞోపవీతము, పువ్వులు, పుస్తకం నేల మీద పెట్టరాదు. తులసీదళం నేల మీద పెట్టరాదు. జపమాల నేలకు తగలరాదు. చేసిన జపమంతా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోజనము, చందనము, సాలగ్రామము, వీటిని నేను భరించలేను అందుటి భూదేవి. భరించలేను అంటే అర్థం ఏంటి? పవిత్ర వస్తువులు, వాటిని అలా పెట్టరాదు అని వివరించారు. పైగా అలా పెడితేట కాలసూత్రం అనే నరకానికి వెళతారు అని వివరించారు ఇక్కడ. ఇవన్నీ చెప్తూ మనం పాటించవలసిన ప్రధానమైన అంశములుగా పనికొస్తాయని చెప్పడం జరిగింది. ఆడు తర్వాత మనం చెప్పుకుంటున్నది లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ఈ ఆరాధన గురించి చెప్తూ లక్ష్మి అనే మాటకు అర్థం చెప్తున్నాడు. ఈ లక్ష్మి 2 రూపాలతో ఉందిట. విష్ణువు 2 రూపాలవగానే లక్ష్మి 2 రూపాలైంది. విష్ణువు చతుర్భుజుడిగా వైకుంఠంలో, ద్విభుజుడిగా గోలోకంలో ఉన్నట్టు. అప్పుడు లక్ష్మి ఆ ద్విభుజాలతో రాధాదేవిగా కృష్ణుడితో గోలోకంలో ఉన్నది.
ఆ లక్ష్మి చతుర్భుజాలతో చతుర్భుజులైన విష్ణువుకి వైకుంఠంలో మహాలక్ష్మిగా నిత్యలక్ష్మిగా ఉన్నది. ఇప్పుడు లక్ష్మి అని పేరు ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీభూతా చ మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అన్నారు ఇక్కడ. లక్ష్యతే దృశ్యతే విశ్వం. అమ్మ ఈ ప్రపంచాన్ని చూస్తోంది. ఆవిడ చూస్తే ప్రపంచం పోషింపబడుతోంది, అంతే, చూపుతోనే. కొందరు చూస్తామంటే ఏమి చేయడని అర్థం, కానీ అమ్మవారు చూశారు అంటే ఎన్నో చేస్తున్నా అని అర్థంట. అందుకే అమ్మ తన చూపులతోనే ప్రపంచాన్నంతటిని నడుపుతున్నది. అందుకే అమ్మకి చూపుల తల్లి అని పేర్లు ఉన్నాయండి. లక్ష్మి, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అన్నీ ఒకే అర్థం. ఈ సర్వ జగత్తుని చూస్తోందట తల్లి. ఎలా చూస్తోందంటే స్నిగ్ధ దృష్ట్యా అన్నారు ఇక్కడ, ప్రేమతో చూస్తోందట. ఆ చూపులతోనే అందరూ పోషింపబడుతున్నారు. తన చూపులతో ప్రపంచాన్ని పోషిస్తున్నది. ఆవిడ చూడకుండా కళ్ళు మూసుకుంటే ప్రపంచం లయమైపోతుంది. ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, ఆవిడ చూస్తూ ఉంటే సృష్టికి రక్షణ, ఆవిడ మూసేస్తే సృష్టికి లయం. ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు. ఇదే ఈక్షత్యాత్మికా శక్తి అని ఉపనిషత్తు చెప్తున్నది. అందుకు అమ్మ తన కనుల చూపులతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు అమ్మా నీ చూపులు ప్రసరించమ్మా అని మాత్రమే అడిగారు మొత్తం స్తోత్రంలో. అంగం హరే పులకభూషణమస్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ అని కీర్తించారు. అంతేకాదు ఆ తల్లి చూపు పడితే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు వదాన్యుడాతడు మహాకులీనుడాతండు కళావిదుండతడు వివేకియాతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి యవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా అంటున్నాడు శ్రీనాథ మహాకవి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈరోజు శనివారం. ఈ శనివారం నాడు మార్గశీర్ష మాసంలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి స్వామివారు చెప్పారు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ఒకే ఒక పదం ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే చాలండి. ఎవరైతే ఈ మంత్రాన్ని మనసు నిండా చదువుకుంటారో వారికి నిత్యమై సత్యమై అన్ని కోరికలు కూడా తీర్చేటువంటి గొప్ప లక్షణం వచ్చి తీరుతుంది. అంటే ఎన్ని కోరికలైతే ఉంటాయో అన్ని కోరికలు కూడా తీరుస్తాడు ఆ కలియుగవాసుడైనటువంటి నారాయణమూర్తి. అందుకనే భూత భవ్య భవత్ ప్రభవే నమః అని 108 సార్లు జపించండి శనివారం నాడు. తప్పనిసరిగా మనకి ఆ స్వామివారు మన అభిష్టాల్ని నెరవేరుస్తాడు. త్రికాలాలకు అధిపతి అని అర్థం, దీని వెనకాల దాగిన పరమార్థం. ఈ నామాన్ని అర్థం చేసుకొని గడిచిన కాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, ఈ 3 కాలాలకి అధీశ్వరుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు కలియుగవాసుడైన వెంకటేశ్వరుడే. కాబట్టి ఈ యొక్క గొప్ప విషయాన్ని ఆ విష్ణువే ఈ విధంగా ఉన్నాడు కాబట్టి కాలాతీతుడు ఆయన అని చెప్పేసి మనం భావిద్దాం. ఆ కాలాతీతుడైనటువంటి స్వామివారిని ఈ విధంగా ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమః అని గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే కీర్తిస్తారో వారికి అన్ని అభీష్టాలు కూడాను నెరవేరుస్తాడు ఆ కలియుగవాసుడైన శ్రీనివాసుడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 5:39 తిథి నవమి, సాయంకాలం 4:41 వరకు. నక్షత్రం హస్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 3:05 నుంచి 4:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:41 నుంచి 8:09 వరకు. అమృతకాలం రాత్రి 1:41 నుంచి 3:27 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌరుగ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగే అన్వష్టకా శ్రార్థం అంటే అష్టమి తరువాత రోజు పెట్టే శ్రార్థం అన్నమాట. ఇది 96 శ్రార్థాలలో ఒకటి. దీన్ని ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే లేవాలండి. పిల్లలకు కూడా అది అలవాటు చేయాలి. దుర్ముహూర్తంతో ప్రారంభమవుతుంది శనివారం, అందుకని ముందుగా లేవాలి. అలాగే ఏమైనా ప్రయాణాలు ఉన్నట్లయితే శన్యూష సర్వదోషఘ్నం అని శనివారం రోజున ఉషఃకాలం అంటే సూర్యోదయానికి ముందు కాలం. సూర్యోదయానికి ముందు కాలం అంటే ఇప్పుడు 6:41 సూర్యోదయం అనుకోండి. ఉషఃకాలం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 4:41 ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 1:12 సేపు ఉంటుంది. ఆ సమయం అంతా కూడా ఉషఃకాలమే. ఆ కాలంలో కనుక ప్రయాణం ప్రారంభించినట్లయితే ఇది విజయవంతమవుతుంది. దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ శనివారం రోజు ఉదయకాలం కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి, నూనె పసుపుతో కలిపి ఆవులకు రాయడం, నువ్వులు ఆహారంగా వాటికి సమర్పించడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి అప్పాల నివేదన చేయడం, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా సకల గ్రహ దోషాలను తొలగించి అభివృద్ధిని కలగజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనిషి విలువ అతని మాటల నిలకడను బట్టి తెలుస్తుంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. కృత్తికలంటే కృత్తికా నక్షత్రం, కార్తీక మాసం. కృత్తికలంటే వాళ్ళు మాతలు అని పేరు, దేవమాతలు, లోకమాతలు. వాళ్ళు ఎప్పుడు లోకాలని అనుగ్రహిస్తూ ఉంటారు, కృత్తికలు అంటారు వాళ్ళని. ఆ కృత్తికల్ని ప్రార్థించారు, మీరు లోక సంరక్షకులు, పార్వతీదేవి యొక్క స్వరూపాలే అవి, కాబట్టి అమ్మా మీరు వచ్చి పాలివ్వండి అన్నారు. వాళ్ళందరూ వచ్చి నిలబడి ఇలా నించున్నారు. అయ్యో నించున్నారు, పిల్లాడు ఏమైనా అయిపోతాడు, పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు తతు పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చతాః అన్నారు. ఇస్తాం. తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం. వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు బేరం ఆడడానికి ఏం అవకాశం లేదు. వాళ్ళు ఏమడిగితే అది ఒప్పుకోవాలంటే వాళ్ళు పాలివ్వరు. పోత పాలక పిల్లాడు బతుకుతాడని నమ్మకం లేదు. ఆ పిల్లాడికి పాలివ్వగలిగిన వాళ్ళు కృత్తికలు ఒక్కళ్ళే. క్షేత్రం కోసం వెతికి దెబ్బతిన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు కృత్తికలతో బేరాలాడితే లేనిపోను గొడవ. అందుకని కృత్వా సమయముత్తమం, సమయాన్ని అనుసరించి వాళ్ళు బేరం ఆడారు. ఏమని?
పాలివ్వండమ్మా అంటే వాళ్ళన్నారు ఇస్తాం, కానీ ఇచ్చిన తర్వాత ఈ పిల్లాడిని మీ అవసరానికి పట్టుకుపోతారు, మాకు ఆ పిల్లాడికి ఏమిటి సంబంధం అంటే. అందుకని ఒక పని చేయండి, ఆ పిల్లవాడికి మేము తల్లులం అని మాకు కూడా మాతృత్వం ఇస్తే మా పాలిస్తామన్నారు. అయ్య బాబోయ్ మీకు పిల్లాడే ఇవ్వండి అన్నారు. అనగానే కృత్తికలు 6 ఆ పిల్లాడి దగ్గర చేరి పాలిద్దాం అనుకుంటే ఆ పిల్లవాడు 6 ముఖాలు పొంది పాలు తాగాడు. 6 ముఖాలతో పాలు తాగుతుంటే షడాననా అని పిలిచారు. కృత్తికలు పాలు తాగాడు కాబట్టి కార్తికేయ అని పిలిచారు. లోకమాతల యొక్క పాలు తాగి బతికిన పిల్లవాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు. కాబట్టి తతు వాళ్ళు వెంటనే దేవతలందరూ కూడా వాళ్ళ కార్తికేయమితబ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి నసంశయ. వాళ్ళు వరం ఇచ్చారు, మీరేమీ బెంగపెట్టుకోకండి, పిల్లాడికి పాలివ్వండి. వీణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా పిలిచినప్పుడు కార్తికేయుడు అని పిలుస్తారు. అందుకే పిల్లాడిని కార్తికేయ కార్తికేయ అని పిలిస్తే లోకమాతలందరూ సంతోషిస్తుంటారు. సంతోషించి ఆ పిల్లవాడి అభివృద్ధికి కారణమవుతారు. ఆ పేరు పెట్టి పిలిస్తే చాలట, తల్లిలోకి కృత్తికలు ప్రవేశిస్తారు, ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. దీర్ఘాయుష్మంతుడై లోకమాతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మేమందరం కూడా అనుగ్రహిస్తున్నాం అని దేవతలు అన్నారు. వీరు మీ కొడుకే కాబట్టి కార్తికేయ అని పిలుస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఇంకో పేరు వచ్చింది, కార్తికేయుడు. లోకంలో ఎక్కడైనా భగవానుడు గుణముల ఆవిష్కారణముల చేత పేర్లు పొందాడు. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మాత్రం ఆయన పుడుతూనే, ఆయన పుట్టుకలోనే అనేకమైనటువంటి వింత వింత సంఘటనలు జరిగిపోయి మలుపులు తిరిగిపోయినటువంటి కారణం చేత ఆయనకి అన్ని పేర్లు వచ్చేసాయి. కార్తికేయ అని పిలిచారు. కార్తికేయమితబ్రువన్. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏం చేశాడు అంటే వాళ్ళ దగ్గర పాలు ఎన్ని మాటలు తాగాడు అంటే గృహీత్వా క్షీరమేకాహ్న, ఒకే రోజు పగలు ఒక్కసారి పాలు తాగేట. తాగి సుకుమార వపుస్తథ, ఎంత సుకుమారమైనటువంటి శరీరాన్ని పొందాడో తెలుసా. ఉత్తర క్షణంలో లోకంలో అందము అన్న మాట వాడితే తల్లిదే, జగన్మాత పార్వతీదేవిది. పార్వతీదేవి యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో అంత అందంగా, అంత మెత్తటి శరీరంతో అంత అందమైన పిల్లవాడిగా అయిపోయాడు. సుకుమార వపుస్తథ అయిపోయి వెంటనే ఆ ఒక్కరోజు సాయంకాలానికి పాలు తాగడం, లేవడం, అస్త్రాన్ని సంధించడం, ఆ తారకాసురుడి మీద ప్రయోగించడం కూడా అయిపోయింది. అయిపోయి తారకాసురుడి మీద ప్రయోగించడం ఏమిటి, ఆ రాక్షసుడు మరణించాడు. వెంటనే రాక్షసుడి యొక్క సైన్యాలన్నీ యుద్ధానికి వచ్చాయి. మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు సాయంకాలానికే రాక్షస సంహారం చేశారు అని చెప్పబడింది. అందుకని ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేసి దేవతలందరినీ కూడా కాపాడితే ఆయనకప్పుడు దేవసేనకి మీరు ఆధిపత్యంలో ఉంటే మాకు ఇవే ఇబ్బందులు ఉండవని దేవసేనకంతటి కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు ఇంద్రుడు. అందుకని దేవసేనాధ్యక్షుడయ్యాడు. ఎవరు? మళ్ళీ వెనక్కి రండి, సనత్కుమారాచార్యుల వారు. ఎందుకని? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వెళ్ళి వరం అడుగమన్నప్పుడు మీరే వరం అడగండి అంటే ఆయన ఏమన్నారు? ఒక్క శివుడికే బిడ్డడిగా వస్తానన్నారు. ఒక్క శివుడికే బిడ్డడిగా వస్తానంటే ఎలాగయ్యా, నాకు బిడ్డడిగా రావాలందమ్మ, అయితే శరవణ తటాకంలోంచి వస్తానన్నారు. అందుకని గంగ విడిచిపెడితే హిమవత్పర్వత పాదాలలో శరవణ తటాకంలో పడి పైకి లేచి అమ్మ సంబంధంతో 5 భూతములతో సంబంధం ఉండి పరబ్రహ్మస్వరూపంగా. అందుకే ఆయన ఈ పృథివీ మీద ఎక్కడ ఉన్నా కొండల మీద ఉంటారు. మొట్టమొదట భూమి భరించింది. భూమి భరించింది కాబట్టి పృథివీ స్పర్శ. ఆపస్ నీరు గంగ భరించింది కాబట్టి నీటి స్పర్శ. తేజో అగ్ని తన యందు శివుని యొక్క తేజస్సుని నిక్షిప్తం చేశాడు కాబట్టి అగ్నిస్పర్శ. పృథివీ ఆపస్ తేజో వాయు, వాయువు యొక్క సహాయంతో అగ్ని గంగ యందు ప్రవేశపెట్టాడు కాబట్టి వాయుస్పర్శ. చిట్ట చివర శరవణ తటాకంలోకి గంగ మళ్ళీ వాయు సహాయంతోనే విసిరింది కాబట్టి వాయుస్పర్శ. ఆకాశంలా అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క తేజస్సులోంచి వచ్చాడు కాబట్టి ఆకాశ స్పర్శ. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ పంచభూత స్పర్శ చేత నేను పరబ్రహ్మతత్వాన్నని చెప్పడానికి కొండ మీద కూర్చున్నటువంటి స్వామి స్వరూపమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకని ఆనాడు సనత్కుమారాచార్యుల వారికి ఏ వరం ఇచ్చారో
పరమశివుడికి సనత్కుమారుడిచ్చినటువంటి వరాన్ని నిజం చెయ్యడానికి దేవసేనకి ఆధిపత్యం వహించి రాక్షస సంహారం చేసి సనత్కుమారుల వారు తన యొక్క వాసనాశేషాన్ని పోగొట్టుకొని బ్రహ్మజ్ఞానంతో తరించడానికి అవకాశం కల్పింపబడినది సుబ్రహ్మణ్యోత్పత్తి వలన మాత్రమే. ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తి వలన ఆనాటి నుంచి ఈనాటి వరకు భూమి దేవతలు కూడా శాపాల్ని అనుభవిస్తూ ఏ విషయంలో పరాకుగా ఉండి మనుష్యులు ఏ విషయం జోలికి వెళ్ళకూడదో, ఏ అధర్మం చేయకూడదో లోకానికి చూపించినటువంటి అవతారం సుబ్రహ్మణ్యావతారం. పుడుతూనే ఇంతమంది ఉత్కంఠకి కారణమై ఇన్ని మలుపులు తిరిగి వచ్చినటువంటి అవతారం కనుక సుబ్రహ్మణ్యావతారం అంతటి ప్రశస్తిని పొందింది. ఇంతమందికి ఇచ్చినటువంటి వరాలన్నిటినీ కూడా నిజం చెయ్యడానికి ఒక్క అవతారం చేత నిజం చేయడం జరిగింది. అవతల మేనకాదేవికి పార్వతీదేవి ఇచ్చినటువంటి వరం నిజమవ్వడానికి కొడుకు పుట్టాడు. పార్వతీదేవి దేవతలకు ఇచ్చినటువంటి వరం నిజమవ్వడానికి కొడుకు పుట్టాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజస్సు ఒండులు తప్ప భరించలేరన్న సత్యాన్ని ఆవిష్కరించడానికి సుబ్రహ్మణ్యుడు కారణమయ్యాడు. ఇన్ని తత్వాల్ని ఏకకాలమునందు నిరూపణం చేస్తూ వచ్చినటువంటి అవతారం స్కందావతారం, సుబ్రహ్మణ్యావతారం. అందుకే మహర్షి ఒక మాట అన్నారు, భక్తశ్చయ కార్తికేయే పృథివ్యామనువత్సదా పుత్రం పౌత్రం సమాసాద్య స్కందసాలోక్యతాం వ్రజేత్. అందుకే పెళ్ళి కాకముందు రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు, సీతారామ కళ్యాణం వింటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తప్పకుండా దంపతుల్ని కూర్చోపెట్టి స్కందోత్పత్తి వినిపిస్తారు. ప్రత్యేకించి ఈ దేశంలో చాలా కాలం ఒక ఆచారం ఉండేది. పుట్టబోయేటటువంటి బిడ్డడు కేవలం ఆ కుటుంబానికి చెందినవాడు కాడు. వాడి యొక్క శీలం వల్ల లోకము యొక్క రక్షణ, లోకము యొక్క బాధ కూడా ఆధారపడతాయి. కడుపున పుడుతున్న బిడ్డన్ని యోగ్యుడైనటువంటి వాడు పుట్టేటట్టుగా చూసుకోవాలి అంటే వైదికమైన పెద్ద పెద్ద క్రతువుల జోలికి వెళ్ళలేమన్నప్పుడు లోకంలో ఉన్న ఒకే ఒక్క తేలికైన మార్గము ఒక్కటే, శ్రీరామాయణం బాలకాండలో ఉన్న స్కందోత్పత్తిని వినడం ఒక్కటే. ఎవరు సుబ్రహ్మణ్య జననం వింటారో, సుబ్రహ్మణ్యావతార ప్రశస్తిని వింటారో వాళ్ళందరికీ అసలు ఫలశ్రుతి చెప్పడం అలవాటు లేని వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. అందుకే ఈ లోకంలో ఇక్కడ ఏ నరులు స్కందోత్పత్తిని వింటున్నారో వాళ్ళందరికీ కూడా పుత్రం పౌత్రం సమాసాద్య, వాళ్ళు కొడుకుని పొందుతారు, మనవల్ని పొందుతారు. కొడుకులు మనవలు కూడా ఉత్తములైనటువంటి వారిని పొంది ఇక్కడ సమస్త సుఖములను పొంది చాలా తేలికగా శరీరం నుంచి జీవుడు విడిపోయి స్కందసాలోక్యతాం వ్రజేత్, అంచమునందు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. అంత గొప్ప ఘట్టం స్కందోత్పత్తి. కుమార సంభవంలో కాళిదాసు గారు వాల్మీకి మహర్షి పెట్టిన పేరే తీసుకుని వర్ణించిన స్కందోత్పత్తిని ప్రధానంగా పారాయణానికి చేసేది మాత్రం ఒక్క రామాయణం బాలకాండలోదే పారాయణ చేస్తారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ స్కందోత్పత్తి అంత గొప్పది. అందుకే గర్భిణీ స్త్రీలు తప్పకుండా వింటారు స్కందోత్పత్తిని పారాయణ చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కచుడు గూర్చి నేను బాధపడకుండా ఉండలేను. నా కోసం ఎవరు నమస్కారం చేసినా నేను ఎంత పెద్దదానైనప్పటికి కూడా కచుడు లేక నేను ఉండలేను. ఎందుకంటే అతడు పనులన్నీ చక్కగా చేస్తాడు, పైగా బ్రహ్మచారి, తపస్వి. అతడు లేకపోతే నేనేమి తినను. అతడే నాకిష్టమైన వాడు, నా రూపానికి తగినవాడు అంది. శుక్రుడు కూతురు బాధపడుతున్నాను చూసి, ఎందుకంటే శుక్రుడికి దేవయాని అంటే కూతురంటే ఎంతో ఇష్టం. కొన్ని మహర్షులంతే కూతురంటే ప్రాణం. ఆ దాంట్లో ఇదొక కథ మనకు. కూతురు బాధపడటాన్ని చూసి తట్టుకోలేక కచుడిని ఇలా పిలిచాడు. మళ్ళీ ఇలా, ఓ కచా, నా దగ్గరకు వచ్చిన శిష్యులను చంపుతూ రాక్షసులు నన్ను ద్వేషిస్తారు, ఇందులో సందేహం లేదు. ఈ రాక్షసులు నన్ను బ్రాహ్మణత్వం నుండి భ్రష్టుణ్ణి చేయాలనుకుంటున్నారు.
అందుకే నాకు ఎప్పుడూ విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పాప ఫలాన్ని వారు అనుభవిస్తారు. ఈ బ్రహ్మహత్య పాపానికి అంతం లేదు. బ్రహ్మహత్య ఎవరినీ వదిలిపెట్టదు, ఇంద్రుణ్ణి కూడా దహిస్తుంది అన్నాడు. ఆ మాటలు కచుడి విని భయపడి శుక్రుడి ఉదరంలో ఉండి మెల్లగా ఇలా మాట్లాడాడు. ఓ పూజ్యుడా, నేను కచుడిని, నీకు నమస్కారం. నేను మీ పుత్రుడి వంటి వాడిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. శుక్రుడు, ఓ కచ, నువ్వు నా కడుపులోకి ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఎంత మాయ ఉండినప్పటికి కూడా మాయను మాయ కప్పుతుంది అంటారు. అక్కడే ఉండేది అసలు మన కథ అంతా కూడా మాయతోనే జరుగుతున్నది. ఎంత మాయనే మాయ కప్పుతుంది. పెదమాయ చిన్న మాయను మింగినట్టు మాయను మింగేస్తుంది, ఇంకెవరు మింగలేరు. అప్పుడు లోపల నుంచే చెప్తున్నాడు, పిలిస్తేనే పరిగెత్తి రావగలరు, కానీ బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది. అది వేరే చెప్పాడు కదా, బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుందని. ఉండలేడు లోపల, రాలేడు బయటికి. కచుడు, గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నా స్మృతి శక్తి నన్ను విడిచిపెట్టలేదు. నేను లోపలే అన్నీ తపస్సు చేసుకుంటున్నాను. జరిగినదంతా నాకు జ్ఞాపకం ఉంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని. నా తపస్సు నశించలేదు. అందువల్ల నేను నా తపోబలం చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. మీ పొట్టలో ఉన్నాను, చాలా కష్టం పొట్టలో ఉండేది. మామూలుగా అమ్మ పొట్టలో శిశువులు ఉండేది చాలా కష్టం. అట్లా ఉన్నాడు ఇప్పుడు. గురుదేవా, మీ పొట్టలో ఉన్నాను, విపరీతమైనటువంటి మాడిపోతున్నాను, శాఖంతో ఉన్నా నేను. ఎన్నో లక్షల కోటి డిగ్రీలు ఆ శాఖం ఉంది లోపల. నాకు విపరీతమైన శబ్దము, నేను ఉండలేకపోతున్నా. కానీ నా తపశ్శక్తితో మీ పొట్టలో ఉన్నా నేను. గురువుగారు, నేనేం రావచ్చు, కానీ గురువు హత్య, బ్రహ్మహత్య, నువ్వే అంటున్నావు కదా, తెలిసిపోయింది. గురువు గారికి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కచుడు లోపల మాట్లాడుతున్నాడు. నా తపస్సు నశించలేదు గురువుగారు, అంటే నేను బయటకు రాగలను. అందువల్ల నేను నా తపోబలము చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. ఎన్ని మాటలు నన్ను కత్తిరించి వేశారు రాక్షసులు. కొనాకు చూడండి, మీ కడుపులోనే వేసేశారు నన్ను. రాక్షసులు నన్ను చంపిన వెంటనే కాల్చేసి పొడి చేసి సొరలో కలిపి, అంటే మీరు తాగేటువంటి నీళ్లలో కలిపి, లేక జ్యూసులో కలిపి, లేక మీరు తాగేటువంటి ద్రాక్షారసములో కలిపి, సొరలో కలిపి మీ చేత త్రాగించారు. గురుదేవా, మీకు బ్రాహ్మీ, ఆసురి, దైవీ మాయలు బాగా తెలుసు స్వామి. అందుచేత మీరుండగా నేనీ మాయలను ఎలా ఉల్లంఘిస్తాను? అంటే మిమ్మల్ని నేను తిరస్కరించను, మిమ్మల్ని దాటి ప్రవర్తించను అన్నాడు. ఆ మాట విని శుక్రుడు దేవయానితో, అమ్మాయి, ఇప్పుడేం చేయాలో చెప్పు. నేను మరణిస్తే కచుడు జీవిస్తాడు, అతడు నా కడుపులో ఉన్నాడు. నేను ఒక్కపారి పిలిస్తే వచ్చేస్తాడు, సందేహం లేదు. నా కడుపు చీలిస్తేనే గాని అతడు బయటికి రాడు. ఎంత పోని అట్లే ఉండని అంటే నువ్వు చాలా బాధపడుతున్నావు. కనుక మా ఇద్దరిలో నీకెవరు కావాలి? మీ నాన్న కావాలా, కచుడు కావాలా? మాలో నీకు ఎవరు బ్రతకాలి? నీకు ఎవరంటే ఇష్టమో చెప్పు. చూడండి ఎంత సమస్య వచ్చి పడిందో. ఈ రాక్షసులు చేసిన దానికి మంచిదికో చెడదకో తెలియదు, కానీ కచుడు ఎక్కడ ఇరుక్కుపోయినాడో చూడండి. పాపం గురువుగారి పొట్టలో ఇరుక్కుపోయాడు. వీళ్ళు చేసినటువంటి ఘోర కృత్యానికి ఎంత పని చేశారు. అందుకని కచుడు అడుగుతున్నాడు కూతుర్ని, తల్లి, నీకు తండ్రి కావాలనా, కచుడు కావాలనా, నీ స్నేహితుడు కావాలనా, నీకెవరు కావాలో చెప్పు అన్నాడు.
ధర్మ సంకటం ఇరక్కపోయింది. తండ్రి, ఈ 2 దుఃఖాలు నన్ను అగ్నిలాగా దహిస్తున్నాయి. ఎందుకంటే మీరు కావాలా, కచుడు కావాలా. నేనేం చేసేది? మిమ్మల్ని ఎవరైనా వద్దంటారా? నాన్నగారిని. నాన్నగారే ఎక్కువ కదా కచుడు కన్నా. కానీ కచుడు లేకపోతే నేను జీవించను కదా. అప్పుడు నేను జీవించకపోతే మీరు ఒక్కరే ఉండేం ప్రయోజనం అని అర్థం. నేను ఉండను. కచుడు లేకపోతే నేను ఉండను. ఒకవేళ కచుడు జన్మిస్తే నీకు హాని జరుగుతుంది. కచుడు ఏమైనా జరిగిస్తే చెప్తున్నాడు, నీకు హాని జరుగుతుంది. కచుడు నశిస్తే నాకు శాంతి ఉండదు నాన్నగారు. అలాగే నీకు హాని జరిగినా నేను బ్రతకలేను కదా. ఒకవేళ నువ్వు పోయావనుకో, కచుడు బయటకు వచ్చి, అప్పుడు నేను బ్రతకను కదా. నేనే నాన్న లేకపోతే నేను ఉండలేను కదా. ఒకవేళ నువ్వు బతకాలంటే అప్పుడు కచుడు లేడు. కచుడు లేనట్టే కదా. కచుడు లేకపోతే నాన్నగారు నేను ఉండను. ఏంటిది ధర్మ సంకటం? ఎవరు న్యాయం చెప్పండి దీన్ని. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం మహాభారతంలో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ముందు వస్తాయి మనకు. చాలా ధర్మ సంకటాలు తీసుకొచ్చి పెడతాడు. దాన్ని చిక్కుముడి విప్పలేము, ఏం చేయలేము. ఇప్పుడు ఎవరు చావాలా? ఎవరు చచ్చినా ఎవరో ఒక్కరే ఉండేది మొత్తానికి. 1, 2, 3 ముగ్గురు ఉన్నారు దీంట్లో. ముగ్గురులో ఒకరు చచ్చినా కూడా ఒకరు ఇంకొకరు పోతారు. ఒకరే ఉండేది. లేక ఒకరు చచ్చినా కూడా ఇంకొకరు పోతారు. ఒకరే ఉండేది. ఇప్పుడు ఏం చేయాలా? ఈ ప్రశ్న ఏమిటి? దీన్ని తీర్చేది ఎట్లా? చెప్తున్న దేవయాని, నాన్నగారు మీరిద్దరూ నాకు సమానులే. అందుకని నువ్వు లేకపోయినా నేను ఉండలేను, కచుడు లేకపోయినా నేను ఉండలేను. అప్పుడు శుక్రుడు కచుడుతో, ఓ బృహస్పతి కుమారా, ఇప్పుడు నువ్వు కార్యసాధకుడివయ్యావు. నీ కోరిక తీరిందయ్యా. దేవయాని నిన్ను కోరుకుంటుంది. నువ్వు కచరూపంలో ఉన్న ఇంద్రుడివి కనుక, కాకపోతే ఈ మృత సంజీవిని విద్యను గ్రహించు. ఒక బ్రాహ్మణుడు తప్ప మరొకడు బ్రతికి నా కడుపు నుండి బయటకు రాలేడు. అందుచేత విద్యను గ్రహించు. ఎందుకంటే ఆయన విద్య అట్లా సులభంగా ఇవ్వడు. చూడండి, అసలు వాళ్లే చేసుకుని పని ఇది. రాక్షసుల బుద్ధి ఎటువంటిది. దద్దమ్మను తాగించి గురుగారి పొట్లో వేసేటమా, ఎంత మాయ కదా. అకస్మాత్ వీళ్ళే పని చేసిందంటే మొత్తం ఆ దేవలోకాన్ని నాశనం చేసి పాడేసేవాడు శుక్రుడు. అంత శక్తివంతుడు. అందుకని నువ్వేమైనా వేరేవాడు కాకపోతే మాత్రం నీకు అది అబ్బదు. నువ్వు బ్రాహ్మణ కుమారుడే అయితే మాత్రం అబ్బుతుంది. చూడండి నాయనా, అంటే నీకు విద్యను నా ఈ శరీరం నుండి బ్రతికి బయటపడి నన్ను మళ్ళీ బ్రతికించు. ఇప్పుడు నువ్వు నాకు పుత్రుడితో సమానుడు అయ్యావు. నా కడుపులో పుట్టావు కదా, పుత్రుడితో సమానుడు అయ్యావు అంటే నా కడుపులో పుట్టావయ్యా నువ్వు అంటారు. ఎవరైనా అడిగితే కచుడు హాయిగా చెప్పుకోవచ్చు, నేను మా నాన్న కడుపు నుంచి పుట్టాను అని చెప్పచ్చు. పుట్టాడు, అట్లే పుట్టాడు. అందుకని ఈ విద్యను గ్రహించి విద్వాంసుడైన తర్వాత కూడా నన్ను ధర్మదృష్టితో చూడు అన్నాడు. అంటే తెలుసు ముందుకు ఇంకేమవుతుందో అని. అందుకని ధర్మదృష్టితో చూడు మీ నాన్నను, నాకు పుత్రుడైపోయావు నువ్వు అని అంటూ కచుడు గురువుగారి మాటలను గుర్తు ఉంచుకున్నాడు. గురువు నుండి లోపలే మృత సంజీవిని విద్యను పొందాడు. లేకపోతే ఈయనెందుకు ఇస్తాడు శుక్రుడు? ఖండితం శుక్రాచార్యుడు ఖండితం ఇంకొకరికి విద్యనిస్తాడా? చచ్చినా ఇవ్వడు. ఇప్పుడు చచ్చిపోతున్నాడు, ప్రాణానికి ఎక్కువ విలువ కదండి. కానీ ఇంత అయినప్పటికి కూడా ఈ దుర్మార్గులు రాక్షసుల మీద కొంచెం కోపమే ఉంది, లోపల ఉందిలేండి. తర్వాత మీకు తెలుస్తుంది నిదానంగా.
కానీ ఎందుకో ఇక్కడ రాక్షసుడు పక్షాన ఉంటున్నాడు శుక్రాచార్యుడు. వాడు గురువు కదా, వీళ్ళంతా శిష్యులు కదా. ఇటువంటి శిష్యుల గురువుగారి పొట్టక వేసేసేదా బాంబే కదా. లోపల కచుడు ఉంటే బాంబే, పెద్ద బాంబే కదా అది. పొట్ట చీల్చుకొని వస్తే చచ్చిపోయినట్టే లెక్క. పొట్ట కట్టుకొని పోతారట కదా బాంబులు. అట్లా ఇప్పుడు పొట్ట లోపల బాంబు వేశారు వీళ్ళు. వీడేం బాంబు వేస్తాడో తెలీదు. అప్పుడు గురువు నుండి మృత సంజీవిని విద్యను పొందాడు. ఎందుకంటే తాను బతకాలి కదా. వెంటనే శుక్రుడి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చాడు. పున్నమి చంద్రుడిలాగా వెలిగిపోయాడు. ఆ మరుక్షణంలోనే కచుడు వేదరాశిలాగా పడి ఉన్నటువంటి శుక్రుడిని చూసి, వేదరాశిలాగా ఆ శుక్రాచార్యుని చూశాడు. అద్భుతమైనటువంటి కళ, అద్భుతమైనటువంటి జ్ఞానము. శుక్రాచార్యుడు ఒక శవములాగా పడలేదు, వేద రాశి, జ్ఞానము రాశి అక్కడ పడ్డాడు. అంటే మాణిక్యాల రాశి అని చెప్పచ్చు. అది చెప్తే మీకు అది అర్థమవుతుంది. లేకపోతే ఇది ఎట్లా చెప్తే అర్థం కాదు మీకు. రత్నవైడూర్య మాణిక్యాల రాశి అంత ప్రకాశమానంగా జయజీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి శరీరము శుక్రుని చూసి తాను పొందినటువంటి మృత సంజీవిని విద్యతో తన గురువుని, తన తండ్రిని, శుక్రుణ్ణి బ్రతికించి ఇలా అన్నాడు. యహ్ శ్రోత్రయోరమృతం సంనిషించేది, యహ్ శ్రోత్రయోరమృతం సంనిషించేది, విద్యస్య యత మమాయం తం మన్యేహం పితరం మాతరంచ తస్మైన దృహ్యేతి కృతమస్య జానన్. విద్య లేని నా చెవులలో మృత సంజీవిని విద్యామృతాన్ని పోసిన ఈ నా గురుదేవులకు నేను తల్లిగాను తండ్రిగాను భావిస్తున్నాను. ఈయన చేసిన ఉపకారాన్ని దృష్టిలో ఉంచుకొని తలుచుకుంటూ ఇప్పుడు కూడా ఈయనకు ద్రోహం తలపెట్టను. ఎంత తమాషగా ఉందంటే ఇది. ఎప్పుడు కూడా ఈ సమయంలో నేను తలపెట్టను, ఎప్పుడూ తలపెట్టను. ఇప్పుడు ఏమైందంటే తాను పొట్ట నుంచి పుట్టాడు. అందుకని కచుడు శుక్రాచార్యుడికి ఏమయ్యాడు? పుత్రుడయ్యాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు కింద పడి వేదరాశిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు బతికిస్తున్నాడు? ఇప్పుడు తన మంత్రాన్ని, తాను గురుదేవులు ఉపదేశించిన మంత్రాన్ని ఇప్పుడు కచుడు బతికిస్తున్నాడు. ఎవరికి? గురువు గారికి. అయితే గురువుగారు ఇప్పుడు ఏమయ్యారు? కచుడికి కొడుకయ్యాడు. ఎంత విచిత్రం ఇది, ఎంత మాయ చూడండి. ఋతస్య దాతారమనుత్తమస్య నిధిం నిధీనామాపి లబ్ధ విద్యాః ఏ నాద్రియంతే గురుమర్చనీయం పాపాన్ లోకాంస్తే వ్రజంత్య ప్రతిష్ఠాగా. సర్వోత్తమమైన వేదజ్ఞానాన్ని ఇచ్చి నిధులన్నిటికీ పరమనిధి అయినటువంటి గురువు నుండి విద్యలను పొంది పూజ్యుడైన గురువును ఆదరించని వారు లోకంలో అప్రతిష్ట పాపిష్టులై పాపలోకానికి పోతారు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.